సాగర్ నిద్రపోతున్నాడే. వర్షావతన చెప్పింది నా మీద బెంగతో నీకు జనం వచ్చిందని. అవునా? అంటే నువ్వు నాకు స్నేహితుడివి, మంచి స్నేహితుడివి. నువ్వు మాట్లాడవా నాతో? అలాగే వెళ్ళిపోతావా? నువ్వు నిద్రపోతున్నావుగా, నేను నిద్ర చెడగొట్టేలా మాట్లాడను. సరే, ఇప్పుడు లేచి కూర్చున్నానుగా, నువ్వు కూడా కూర్చో. ఏమైంది నీకు అసలు? నా కోసం ఆలోచించి నీ ఆరోగ్యమే చెడగొట్టుకున్నావా? నీకేమన్నా పిచ్చా? నేనెందుకు నీ గురించి బెంగ పెట్టుకుంటాను? అనుకున్నాను నేను నువ్వు అలానే అంటావు అని. కానీ నాకు తెలుసు లోపల నా గురించే అనుకుంటావని. దగ్గొచ్చింది చూసావా? ఇదిగో మంచినీళ్ళు తాగు. నా ఆరోగ్యం బాగానే ఉంది, నువ్వు కూర్చో. చెప్పు, నువ్వెలా ఉన్నావు? ఆ గుండాలు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అక్కడేదైనా పైప్ గాని చెట్లు గాని ఉండుండవు కదా? ఉంటే నువ్వు దాని మీద నుంచి పారిపోయేదానివి, అవునా? చాలా చెడ్డ చోటు సాగర్. చాలా ఆలోచించాను పారిపోవాలని, కానీ దారే దొరకలేదు. తెలుసా, అక్కడున్న మనుషులు అమ్మగారి కంటే చాలా చెడ్డవారు, చాలా కఠినం. నానమ్మని కఠినం అంటున్నావా నువ్వు? అమ్మగారు వింటే చాలా కోపగించుకుంటారు. నీకు తెలుసా, అన్నిటికంటే ఎక్కువ బెంగ పెట్టుకుంది దేని మీదో? స్కూల్కి వెళ్ళడానికి. అలాగా? అంటే నీకు స్కూల్ గురించి బెంగగా ఉంది గాని నా గురించి కాదు. కాదులే, నీ గురించి, బాబు గారి గురించి, అమ్మగారి గురించి, అందరి గురించి బెంగ. అందరూ నాకెంతో గుర్తొచ్చారు. ఏడుపు కూడా వచ్చేసింది నిజంగా. ఇప్పుడిక వచ్చేసావుగా, ఇక ఎలాంటి టెన్షన్ లేదు. ఇప్పుడు నువ్వు స్కూల్కి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక్కరోజు క్లాస్ మిస్ చేసినా కూడా చాలా కష్టమవుతుంది. అవును, నువ్వు కూడా కష్టపడవలసిందే కదా. నీకేమో జ్వరం వచ్చింది, స్కూల్ కూడా వెళ్ళలేదు, అంతేగా? దానికేముంది, నాకంటే స్మార్ట్ అనుకుంటున్నావా? నేను అన్నీ చేసుకోగలను, అర్థమైందా? అంటే నేను స్మార్ట్ కాదన్నమాట, తెలివి తక్కువదాన్నా? ఇదంతా మీ వల్లే సాధ్యమైంది బావుగారు. మీరసలు గంగని చూసుండకపోతే, సహాయం చేసుండకపోతే గంగని కనుక్కోవటం కష్టమైపోయేది. ఎలా తెలుసుకుంటాం దాని గురించి? అవేం మాటలు బావమరిది గారు, వద్దు. ఇదంతా కేవలం ఆ దేవుడి దయ. నేనొక పుణ్యకార్యం చేసే అవకాశం నాకిచ్చాడు. అందుకే ఆయన అలాంటి సందర్భాలు సృష్టించాడు. గంగని నేను చూసి సహాయం చేయగల సందర్భం. అందుకే నేను అదంతా నా అదృష్టంగా భావిస్తాను. నాకొక మంచి పని చేసే అవకాశం వచ్చింది. కాదు బావుగారు, నేను మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే. ఇందులో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది బావమరిది గారు. నాకు కూడా ఈ కుటుంబంలో ఒక చిన్న భాగం ఉందా లేదా? ఎందుకు లేదు, ఉంది. ఈ కుటుంబం పట్ల నాకు కూడా కొంత బాధ్యత ఉందా లేదా బావమరిది గారు? చాలా గొప్ప పని చేశారు బావగారు మీరు. నిజంగా చాలా గొప్ప పని చేశారు. అయితే ప్రశ్న ఏంటంటే, మీరు అలాంటి చెడ్డ చోటికి అసలు ఎందుకు వెళ్లారు అని.